మిత్రులారా, ఈ హరీశ్వరరావు ఏమంటాడు జర ఇన్నోరి. హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ అన్నారు. ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారన్నారు. కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన సాగుతుందని విమర్శలు చేశారు. మీ మామ అది కూడా కలపకపోవు కదా. మిత్రులారా, ప్రజా దర్బార్, ప్రగతి భవన్, అంబేద్కర్ భవన్ల వారంలో 2 సార్లు ప్రజలు పోయి ఆడ ఐఏఎస్ ఆఫీసర్లను కలుస్తున్నారు. సంబంధించిన దరఖాస్తు తీసుకొని డిపార్ట్మెంట్కు పంపించారు. సంబంధించిన డిపార్ట్మెంట్ కమిషనర్కు పంపించి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళకు మెసేజ్లు కూడా పోతున్నాయి. పలానా అధికారికి ఇచ్చినా మీరు పోయి కలవచ్చు అని చెప్పి ఇస్తున్నారు. ఇక హరీష్ రావుకు అంత డౌట్ ఉంటే పోయి పింఛన్ గురించి అన్న దరఖాస్తు పెట్టుకోమాను, లేదా మెంటల్ ఎక్కిందని మెంటల్ హాస్పిటల్కు దరఖాస్తు పెట్టుకుంటే మెంటల్ మోటార్ ఇంటికి పోతుందా లేదా చూడమని చెప్పారు. ఇక ఒకటి. ఇక రెండోది, మీ మామ ఉన్నప్పుడు రోడ్డు మీద పెద్ద సీకులు కంచెలు పెట్టిండు. ఎవడన్నా తెల్ల బట్టలు వేసుకొని మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా వాడిని అరెస్ట్ చేస్తుండే పోలీసు వాళ్ళు. ఇక ఒక ఎమ్మెల్యే లేని మంత్రులను కూడా మీ మామ కలిసేది కాదు. ఇక ఒకపారి మొహమ్మద్ అలీ కలవనీకి పోతే హోంగార్డు గేట్ మీద ఆపి నువ్వు కలవటానికి వీలు లేదని ఎలగొట్టాడు. ఇక ఇంతకు మించి ఇంకా సిగ్గేం కావాలి చెప్పు. టీవీలలో వచ్చింది కదా, వాపస్ వెళ్ళిపోయింది కదా హోమ్ మినిస్టర్. మరి మీ మామకి ఎందుకు చెప్పలే, మామ కలవాలి ఇట్లా అట్లా చేయొద్దని? ఇప్పుడు యాదొచ్చినా అది మీ మామ ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌక్ బంద్ చేసిండు. కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా ధర్నా చేయబోతే అందరిని అరెస్ట్ చేసి లోపటేపించిండు మీ మామ. మీ మామ ఏదైనా ఊర్లకు పర్యటనకు పోతే కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు లోపటేసి మీ మామ పోయినాక సాయంత్రం ఏడుస్తుండే. మీ మామ సెక్రటరియట్ జనాలను కూడా దోలియకపోతుండే. ఇప్పుడు 3 గంటల తర్వాత సెక్రటరియట్ల జాతర నడుస్తున్నది. పోయి జర చూడుపు, తెలుస్తుంది నీకు ఆ జాతర సంగతి ఏందో. ఆడ అట్ట చేసిర్రు. మళ్ళీ ఇంకా ఏం చేయమంటావు, మీ మామ 24 గంటలు ఫామ్ హౌస్లో థమ్స్అప్ దాగుకుంటూ కూకుంటుండే. బయటికే వెళ్ళకు. ఫామ్ హౌస్ పాలన నడిపిండి మీ మామ. ఇంతేమన్నా